ఆమె పుట్టినప్పుడు ఆమె పుట్టినప్పుడు చాలా సంతోషంగా ఉండే. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఆడపిల్లే పుట్టాలని అనుకున్నాను, ఆడపిల్ల పుట్టింది. అప్పుడు మాకు పుట్టే నుంచే కలిసి వచ్చింది. వీళ్ళకు ఎవరికి ఇష్టం లేకున్నా నాకు ఉండే ఆడపిల్ల అంటే. నర్సు కూడా అన్నట్టు ఏమని ఇంతమంది హాస్పిటల్లో డెలివరీ అయినా కూడా తండ్రి అనేటోడు ఆడపిల్ల అంటే ఇష్టపడని ఎవరు చాలామంది చూస్తే కానీ ఇలాంటి తండ్రిని ఎక్కడ చూడలేదని నర్సు అన్నది నిర్మల హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు. ఎక్కడ అల్లరి అయితే లేదు, చేయలేదు ఎన్నడు. చాలా మంచిగా ఉండేది. ఏడేస్తే ఆడ కూర్చునేది. అల్లరి అయితే చేయలేదు. ఏడ్చుడు ఉండదు, అల్లరి ఉండదు. ఇది కావాలనేది లేదు, అది కావాలనేది ఎక్కడ వేస్తే అక్కడ ఉండదు. మనం ఏం పని చేసినా వదిలేసి పని చేసినా పట్టుకునేది కూడా లేదు. మామూలుగా ఊళ్ళో ఉన్నప్పుడు పల్లెటూరు కదా మాయలమ్మడం అనేది రోజు అక్కడ పోయింది. ఆంచి తీసుకొచ్చి హాస్టల్ వేసినప్పుడు మారం చేసింది. రోజు పోయినప్పుడల్లా ఏడ్చేది. ఆడ 10th వరకు అక్కడ చదివింది. 10th నుంచి ఇంటర్ విజయవాడలో వేసినాం. విజయవాడలో ఇట్లా దించి రాగానే మళ్ళీ అట్లా ఏడ్చుడే, మళ్ళీ పోవుడే. మళ్ళీ 2 రోజులు ఉంచుకొని మళ్ళీ విజయవాడ మళ్ళీ హాస్టల్లో వేసి వచ్చుడే, మళ్ళీ పోయి బస్ స్టాండ్కి రాగానే ఏడ్చేది. అక్కడి నుంచి 1 year ఆపి మళ్ళీ తీసుకొచ్చి ఖమ్మంలో చదివచ్చు. చదవగలుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మాటలు ఫ్రీగా మాట్లాడేది కాబట్టి చదవగలుగుతుంది. ఏం కాదు, నా తగ్గట్టే నా పిల్లలు పుట్టిరు అనుకునేదాన్ని. చెప్పంగానే పని చేసేది, ఎదురు మాట్లాడకపోయేది, పని బాగా చేసేది. 10th లోపు మాత్రం నాకు బాగా కుడి చేయి ఎడమ చేయలేక కొడుకు కంటే ఎక్కువ సహకరించి పని చేసింది. నాకు బిడ్డ కాదు కదా, ఒక తల్లి లెక్క పుట్టింది. మా అమ్మకు నేనెంత సహాయం చేసినో నా బిడ్డ నాకు అలా దేవుడు ఇచ్చింది అనుకునేదాన్ని. బిడ్డ అంటే నాకు ఇక్కలేని కాదు, అంతే. నేనేం చెప్పలేదు. నాకు బిడ్డ అంటే ఇష్టం, నేనంటే ఇష్టం. నేనంటే అది మంచితనమే. అందరికీ హెల్ప్ చేయాలనే ఆలోచన దానికి బాగుంటుంది. ఏ పనినైనా చొచ్చుకొని పోతుంది. ఎవరికి కూడా అలా మాట్లాడగలుగుతుంది. ఏమనుకోలే అంటే ఏమనుకున్నది ఏమంటే దాని ఇష్టమే, మా ఇష్టము. మాతో ఇంత ఫ్రీగా ఉంటుంది కదా, అత్తగారింట్లో ఎలా మెదులుతుందో ఎలా ఉంటుందో అని భయపడ్డ తప్ప అత్తగారు కూడా ఒక తల్లి లెక్క లాంటి వాళ్ళు వస్తారని ఊహించాలని నేను. ఫీలింగ్ ఎట్లా అంటే ఒకళ్ళ ఇంటికి పోయినాక వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఆలోచించలేదు. వాళ్ళు మంచిగా చాలు అనేది ఆలోచించినాం. మంచి వాళ్ళు దొరికారు. మేము అనుకున్న భయపడ్డదానికంటే ఏం జరగలేదు. భయపడినంత జరగలేదు. చాలా మంచి వాళ్ళు దొరికారు. మాకు అదే సంతోషం. మీకు బాగా నచ్చేదంటే ప్రతి విషయంలో, తెలియని విషయాల్లో కూడా సలహాలు ఇచ్చుడు. ఏ విషయమైనా దాచుకోకుండా ధైర్యంగా ముందుకు పోగలుగుతుంది. ఏ పని చేయగలుగుతుంది. ధైర్యంగా ముందుకు నడుస్తుంది. ఏదైనా సంగతి చేస్తే మగవాళ్ళ కంటే ఎక్కువ తెలివి ఎక్కువ, ధైర్యం ఎక్కువ, అన్నిటికీ ముందు పోయి చేయగలిగే శక్తి ఉంది. ఏదంటే ధైర్యం అంతే. నేనున్నా భయపడకు అని చెప్తున్నా అంతే. దేంట్లో భయపడద్దు కానీ అని చెప్తుంది. అది ధైర్యం కల్లా పుట్టుడే. ధైర్యం కల్లా మమ్మల్ని అన్నా మాట అన్నా ఎవరన్నా ఒప్పుకోదు అసలే. బయట వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని మాట అంటే మాత్రం చచ్చినా ఒప్పుకోదు. అదే ధైర్యం దాన్ని. అది పెళ్ళికి ముందు నవ్య కాదు, పెళ్ళి తర్వాత నవ్య కాదు. పెళ్ళికి ముందున్న నవ్య 100% పర్ఫెక్ట్. పెళ్ళి అయినాక 100లో 50% కూడా పాత నవ్య కాదు. చాలా మార్పు కలిగింది. ఇలా ఉంటుంది, ఇలా ఇంత ఓపికతో ఉంటుందని నేను కళలో కూడా ఊహించాను. ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ అంటే మొగరాయుడు కంటే ఎక్కువ బతికింది అది. మొగరాయుడులో పుల్లి లెక్క బతికింది అది. అక్కడ పోయినాక ఒక పిల్లి లెక్క తయారైంది. పిల్లి లెక్క అంటే వినయంగా అంతే. అత్తగారి ఎలా ఉండాలా అలా నేర్చుకొని అట్లా ఉంటాను అంతే. ఆమె గురించి చెప్పండి. ఆమె గురించి అంటే నవ్య అంటే మాకు ప్రాణం. ఇక ప్రాణం అంటే మాకు ఏదైనా అయినా కొద్దిసేపట్లో
వీళ్ళు వెళ్ళాడిపోతుంది నాకు అప్డేట్ చాలా ఎందుకండి అంతే. ఒకసారి చివరి వరకు నన్ను ఎవరు చూస్తారు బిడ్డ అంటే తమ్ముడు అంతకంటే ఎక్కువ నేను కూడా చూడగలుగుతామా, మేమిద్దరం ఉన్నాం కదా, ఎందుకు అలా బాధపడుతున్నావు, నేనున్నమ్మా, మీ అమ్మని నువ్వు చూసుకున్నట్టు నేను నిన్ను చూసుకోగలుగుతా. అది కూడా కాన్ఫిడెన్స్గా చెప్పలేను, కాకపోతే చివరికి ఎవరు రాసి పెట్టుంటే దేవుడు అదే జరుగుతుంది కానీ నువ్వెవరు లేరు అని బాధపడకమ్మా అని గుండె ధైర్యం ఇచ్చింది. చెప్పు. ఏదైనా ఉంటే నాన్న గురించి తెలుసుగా అమ్మ నీకు, నువ్వేం బాధపడకు, ఎందుకు బాధపడుతున్నావు అమ్మ అనేటోడు ఆయనే, దగ్గర చేసేట ఆయనే. కోపంలో ఏదో అంటాడు కానీ అది విని నన్నట్టు ఊపో అమ్మ అని ధైర్యం చెప్తూ వచ్చేది. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి, ఇలాంటి శుభాకాంక్షలు మీరు బ్రతుకున్నంతసేపు ఇలాగే జరుగుతూ చూస్తూ ఉంటారని కోరుకోకటే బిడ్డ. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి, 100 ఏళ్ళు. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే మమ్మీ.